ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ప్రతినిత్యం కొంత సమయాన్ని కేటాయించి నడక యోగా చేయాలని, తద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో టచ్ హాస్పిటల్ యాజమాన్యం నిర్వహించిన 2K రన్ను కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ప్రారంభించారు. ఐబీ చౌరస్తాలో ప్రారంభమైన రన్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ మాట్లాడుతూ ప్రపంచ హార్ట్ డే సందర్భంగా టచ్ ఆసుపత్రి వారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఆరోగ్యం కోసం గుండె సంబంధిత రోగాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇలాంటి చైతన్యపరిచే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ప్రజలు చైతన్యపరచడానికి ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజల ముఖేష్ గౌడ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి ముక్తా శ్రీనివాస్, విశ్వనాథ ఆలయ రెనోవేషన్ సభ్యులు ముఖేష్, ప్రముఖ సినీ నటి గీతా సింగ్, టచ్ హాస్పిటల్ యాజమాన్యం, విద్యార్థులు మనకి ఈ ముందుకు పోతున్న ఈ ప్రపంచంలో మన లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే, మన జాబ్ కావచ్చు, మనం ఉన్నది కావచ్చు, ఇంతకుముందు లాగా మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది డైలీ లైఫ్ స్టైల్లో మనకి లేదు. అంటే మన జాబ్లో ఎప్పుడు కూర్చొని పని చేసుకోవడం, లేకపోతే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎక్కువగా ట్రావెల్ చేసుకోవడం, కూర్చొని ట్రావెల్ చేసుకోవడం. దాని తర్వాత మనం కూడా లైఫ్ స్టైల్లో ఈ ఫుడ్ అనేది కూడా ప్రాపర్గా తీసుకోకపోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం, అట్లనే ఫిజికల్ యాక్టివిటీ రోజు పొద్దున ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, దీనివల్ల మనకి ఈ హార్ట్ మీద వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. సో ఈ హార్ట్ రిస్క్ అనేది అందరికీ తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ తినాలి అనే ఉద్దేశంతో ఈరోజు 2K రన్ కండక్ట్ చేసిన టచ్ యాజమాన్యానికి ముందుగా నా ధన్యవాదాలు. సో మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి చాలామంది అందు ఉంటారు కూడా, హెల్త్ ఈజ్ వెల్త్ అని. అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి ఇంతకుముందు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, మనకి ధనం కాదు, డబ్బు కాదు, ఏది కాదు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆస్పెక్ట్ మనకి వచ్చేది హెల్త్. మన హెల్త్ మనకి ప్రాపర్గా ఉన్నప్పుడే, మన బాడీ మనకి కంట్రోల్లో ఉన్నప్పుడే ఏదైనా ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ కమ్ సెకండ్. సో హెల్త్ అనేది ఫస్ట్ ప్రియారిటీగా మనం తీసుకోవాలి. సో మనం హెల్తీగా ఉండాలి, హార్ట్ హెల్త్గా ఉండాలంటే మనం చేయాల్సిన మేజర్ యాక్టివిటీస్ ఏంటిదంటే,
ఒకటి, మనం తినే ఫుడ్లో అన్ని రకాలుగా హెల్తీ డైట్ ఉండేటట్టు చూసుకోవచ్చు. మనకి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, అన్ని రకాల ఐటమ్స్ వచ్చేటట్టు కూడా మనం రోజు డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకమైన ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి జనరల్గా ఏమవుతుందంటే రోజు కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, పొద్దున్న రైస్, మధ్యాహ్నం రైస్, సాయంత్రం రైస్ అదే తీసుకోవడం వల్ల మనకు మిగతా విటమిన్స్ కావచ్చు, మిగతా ఫైబర్స్ కావచ్చు లేకుండా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము డైట్లో మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే మినిమం 30 minutes to 1 hour మన లైఫ్లో మన బాడీ కోసం, మన కోసం ఒక 30 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీకి ఖచ్చితంగా కూడా డెడికేట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. మన వర్కింగ్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇంటి దగ్గర లైఫ్ స్టైల్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. ఖచ్చితంగా మనం కొంత టైం తీసుకొని దానికోసం ఎవ్రీడే మార్నింగ్ ఏదో ఒక టైంలో 30 minutes to 1 hour ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. అట్లానే మనము మిగతా ఏదైతే అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఉందో మనం డైలీ మన హెల్త్ని చెక్ చేసుకోవడము, ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని మన లైఫ్ స్టైల్ మనం కంట్రోల్లో పెట్టుకుంటేనే మనం తర్వాత కూడా మిగతా అన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు 2K రన్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మరొకసారి వరల్డ్ హాలిడే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టచ్ హాస్పిటల్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అభినవ దేవత సరస్వతి తల్లి నా ప్రాణము. సో మీ అందిని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. చాలా చూస్తే నాకు అనిపించింది ఒకటే, మల్లె పూల కన్నా, మంచు పొరల కన్నా, నెమిలి హోయిల కన్నా, సెలైటిల కన్నా ఈ మంచిర్యాల్ టచ్ హాస్పిటల్ మెంబర్స్ మరియు స్టాఫ్ మేనేజ్మెంట్ అనుబంధం అందమని నేను బల్లగుద్ది చెప్పగలను. మరి ఇక్కడ చాలా మంది యూత్ కూడా ఇక్కడ ఉన్నారు, వచ్చారు ఇక్కడికి. స్పెషల్లీ గర్ల్స్ కూడా ఉన్నారు. గర్ల్స్కి చూస్తే నాకు అనిపించింది ఒకటి, ఇట్స్ అ వెరీ ఫేమస్ డైలాగ్ ఆఫ్ మైన్. అదేంటంటే, ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నవి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికి ఒక గుండెకాయ లాంటిది. సో సిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. సో రియల్లీ హ్యాపీ టు సీ ఆల్ ది గర్ల్స్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ 2K run organized by here today on the occasion of World Heart Day. సో ఆనందం అంటే డబ్బులు పైసలు సంపాదించడం, ఆస్తులు మరియు డబ్బులు సంపాదించడం కాదు. మనల్ని ప్రతిరోజు ప్రేమపూర్వకంగా పలకరించే మనుషులని సంపాదించడమే ఆనందం. సో అటువంటి భావనతో మన శ్రీనివాస్ గారి ఆలోచన ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అదేవిధంగా సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు మరియు అవసరమైనంత సాయం చేయాలి. సో అటువంటి నీతి, నిజాయితీ, దూరుచూపు మరియు క్రమశిక్ష ఉన్న మన ఎమ్మెల్యే గారు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎప్పుడు మీతో తోడు నీడగా ఉంటే పగలే వెనులుగా మారుతాయి మరియు ఇక్కడున్న యువత మొత్తం యావత్ ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తారు అని నేను భావిస్తున్నాను. సో యూత్ అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, రాముడు రాయిని ఆడదిగా మార్చాడు, అదేవిధంగా శివుడు గంగని తలపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితానికి బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి. మనం తలుచుకుంటే అన్నీ సాధ్యమే. సో ఫైనలీ నేను చెప్పేది ఒకటే, అన్వేషించింది మనిషి, ఆకర్షించేది మనసు, అందినిది ఆకాశం, ఆగినిది కాలం, అంతరించిపోయేది జీవితం, అనునిత్యం మీ అందరి తోడు ఉండేది ఈ టచ్ హాస్పిటల్స్ అని నేను చెప్పగలను. And I pay my gratitude to the entire team of this hospitals and also ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రెస్కి, మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. And wishing all the very best to all of you for this upcoming 2K run. Thank you so much for giving me this wonderful. ఈరోజు ఇక్కడ 2K రన్ ఏర్పాటు చేసిన టచ్ హాస్పిటల్ని అభినందిస్తూ, ఈరోజు మనకు కావాల్సింది మొదటిగా హెల్త్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఇబ్బందులు అయిన సంగతి మనందరికీ బాగా తెలుసు. ఆరోగ్యం కోసం మనం ఏదేది పాటించాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఫుడ్ తీసుకోవాలి,
అనేది మనం ప్రత్యేకంగా దాని మీద ప్రత్యేకంగా దృష్టి సాధించాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, అన్ని రంగాల్లో ముందు పోతారు. ఆరోగ్యంగా లేకపోతే వయసు చిన్నదైనా వయసు పెద్దదైనా చాలా ఇబ్బంది పడే కార్యక్రమం. అందులో ఈరోజు చాలా డిసీజులు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. చిన్న వయసులోనే హార్ట్ రావడం కానీ ఇతర డయాలసిస్ అనుకోండి, క్యాన్సర్ అనుకోండి, చాలా చిన్న వయసులోనే వస్తున్నాయి. కొందరికైతే ఎలాంటి అలవాటు లేకుండా హార్ట్ వస్తున్న సందర్భాలు, కొందరికి వారంతరం వారే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళ ఆరోగ్యం మరి చెడగొట్టుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో మనం నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. పాపం పేదవాళ్ళకి ఏదన్నా డిసీజ్ వస్తే చాలా కష్టంగా వాళ్ళు బయటపడుతున్నారు. వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్మేస్తున్నారు, వాళ్ళకున్న సొంత ఇంటిని అమ్మేస్తున్నారు. ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ హాస్పిటల్లో పిలుచుకోవద్దు కానీ మరొకటి కానీ ఎల్ఓసి కానీ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ముఖ్యమంత్రి సాయనిధి కోసం చాలా మంది నాకు వస్తుంటారు. సార్ మేము సర్వస్వం మేము అమ్మేసుకున్నాం, ఏదైనా ముఖ్యమంత్రి సాయనిధి ఇస్తేనే మేము గెటాన్ అవుతున్న మాట చెప్తున్న మాట ఒకసారి బాధ కలిగేస్తుంది. ఈ బాధ కలిగే సందర్భంలో నేను మీ అందరికీ మరి నా విజ్ఞప్తల్లా చాలా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పైన జాగ్రత్త తీసుకోవాలి. అది చిన్న వయసు పెద్ద వయసు అనే తారతమ్యం లేకుండా ఎంతైతే మనం హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకుంటామో అంత బాగుంటుంది. కొంతమంది అయితే అక్కడ మన రత్న గారు ఎక్స్ మినిస్టర్ గారు బహుశా వారు 80 yearsలో వారు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నట్టుంది. మోర్ దెన్ 81 years చక్కచక్కగా నడిచేవారు. వారు దాదాపు అనుకుంటా 92 years దాకా వారు బతికారు. 80 yearsలో కూడా నడుస్తుంటే మేము కూడా నడుస్తుంటే అంత స్పీడ్గా నడిచేవారు. రత్న గారు ఎక్స్ మినిస్టర్ గారు. మరి సందర్భంలో అభినందిస్తున్నాను. టచ్ హాస్పిటల్ని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మన అందరిలో అవేర్నెస్ రావడానికి చేసిన మరి శ్రీనివాస్ గారిని ఇంకా వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం.